తెలివైన వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు ఎలా బ్రతకాలి అని ప్రయత్నం చేయటం కాదు, ప్రయాసపడటం కాదు, ఎలా చావాలో ప్లాన్ చేసుకోవాలి. నీ చావు ఎలా ఉండాలో నువ్వే ప్లాన్ చేసుకోవాలి. అది దమ్మున్నటువంటి వాడు, జ్ఞానం ఉన్నటువంటి వాడు. నిజమైనటువంటి క్రైస్తవుడు ప్రతి క్షణం వచ్చి ఆయన చేయాల్సిన ప్లాన్ ఏంటంటే, బైబిల్లో అణువణువు దేవుడు ఇచ్చే ప్రతి మాటలో ఏముంటుందో తెలుసా? నువ్వు ప్లాన్ చేసుకో. నీ చావుకు నువ్వు ప్లాన్ చేసుకో. చావు గురించి, ముగింపు గురించే మాట్లాడుతుంటాడు. సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త సృష్టిని సృష్టించి మన కొరకు మాత్రమే వాటన్నిటిని సృష్టించాను అని చెప్పి ఈ సృష్టిలో మనలను ఘనపరిచిన ఆ దేవదేవునికి ఆయన కుమారుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతో సమస్తం మన కొరకు చేస్తూ ఆఖరికి తన ప్రియ కుమారుణ్ణి కూడా మన కొరకు పంపించిన దేవదేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఆయన మాటలు వినాలి. వినబడినటువంటి మాటలను బట్టి మనసును మార్చుకోవాలి, బ్రతుకును మార్చుకోవాలి. బ్రతుకును మార్చుకొని ఆయన మార్గంలో నడిచి ఆయన ఉన్న మహాలోకానికి చేరుకోవాలి అనే ఆలోచన, అలాంటి ఉద్దేశాలు కలిగినటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరిటనే నాకు శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠం, మన జీవితానికి అత్యంత అవసరమైనటువంటి పాఠం. ప్రతి వ్యక్తి జీవితంలో అది ఖచ్చితంగా వస్తుంది. ప్రతి వ్యక్తి దాన్ని అనుభవించాలి. అలాంటి విషయం గురించి మనం మాట్లాడుకుందాం. కానీ వింత ఏంటంటే, మానవుడు తన జీవితంలో జరగని వాటి గురించి, జరగవచ్చు జరగకపోవచ్చు, అలాంటి విషయాలను ఎక్కువగా పట్టించుకుంటాడు. అలాంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. అలాంటి విషయాల గురించి ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉంటాడు. వాటి గురించి మాట్లాడుతుంటాడు. కానీ మన జీవితంలో ఖచ్చితంగా తారసపడేటటువంటి, ఖచ్చితంగా మన జీవితంలో మనం దాన్ని అనుభవించక తీరదు అలాంటి గొప్ప సంఘటన, అలాంటి గొప్ప విషయం గురించి మాత్రం ఎప్పుడూ మాట్లాడుకోవటానికి ఇష్టపడం. కరెక్ట్గా మాట్లాడితే అలాంటి విషయాలు మాట్లాడుకోవటం కూడా మన మనసుకు నచ్చదు. అలాంటి విషయం మరి మీరు గుండె నిబ్బరం చేసుకోగలిగితే, నేను ఈరోజు మాట్లాడబోయేటటువంటి మాటలకు ఒక టైటిల్ పెట్టాను. ఆ టైటిల్ మీ ముందు ఉంచుతాను. మీరు కొంచెం బలంగా, ధైర్యంగా ఉండగలిగితే టైటిల్ చెప్తా. మాకు ధైర్యం ఉంది, భక్తి ఉంది, మనం ఎలాంటి పాఠమైనా పెట్టుకోండి అని చెప్పేసి చెప్పగలిగే ధైర్యం మీకుంటే, జనరల్గా మన టైటిల్స్ ఎప్పుడైనా సరే ప్రశ్నార్థకంతోనే ఉంటాయి. ఏముంటాయి? ప్రశ్నార్థకంగానే ఉంటాయి. అంటే దానికి జవాబు చెప్పటానికి అనుకూలంగానే ఉంటాయి. ఇది కూడా ప్రశ్నార్థకంగానే ఉంటుంది. అయితే మీకు ధైర్యం ఉంటే దానికి జవాబు కూడా చెప్పే ప్రయత్నం చేయండి. తెలిసిన వాళ్ళు కాదు చెప్పాల్సింది దీనికి సమాధానం, ధైర్యం ఉన్న వాళ్ళు చెప్పాలి. ఇంకొక పదం కూడా ఉపయోగించవచ్చు, దమ్మున్న వాళ్ళు చెప్పాలి సమాధానం. ఎందుకంటే మన టైటిల్ ఏంటంటే, మీరు, మీ గురించే మాట్లాడుతున్నాను. మీరు ఎలా చావాలనుకుంటున్నారో చెప్పండి నాకు. అర్థమైందా ప్రశ్న? టైటిల్ ఇది. మీరు ఎలా చావాలనుకుంటున్నారు? నిజంగా మనిషి ఎవడైనా ఆలోచిస్తాడా దీని గురించి? ఎలా బ్రతకాలనుకుంటున్నావు అని అంటే శబాష్, అది టైటిల్ అంటే అట్లుండాలి. ప్రతి వ్యక్తి తన జీవితంలో దీని గురించే కదా ఆలోచించేది. దేని గురించి ఆలోచిస్తుంటాడు? పుట్టినప్పటి నుంచి అండి చచ్చేంత వరకు కూడా ప్రతి మనిషి ఆలోచించేటటువంటి ఆలోచన ఏంటంటే, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తుంటాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఆదాము మొదలుకొని నేటి వరకు ప్రతి మనిషి ఆలోచించుతున్నది దేని గురించి? ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తున్నాడు. మనకు ఓ నిజం కూడా తెలుసు, ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తున్నటువంటి ఏ ఒక్కడు బ్రతకడు అని కూడా తెలుసు మనకు. అందరూ చేస్తారు, అందరూ చేస్తారు. మరి ఇప్పుడు నిజంగా జ్ఞానవంతుడు, తెలివైన వాడు ఏం ఆలోచించాలి? ఎలా చావాలి, ఎలా చావాలి అని ఆలోచించాలి. నిజమైన జ్ఞాని, నిజమైనటువంటి జ్ఞాని ఎవరనంటే తన చావు, మన చావు మనందరికీ తెలుసు. ఏం తెలుసు? ఖచ్చితంగా చస్తామని తెలుసు మనకు. ఖచ్చితంగా మనమందరము చస్తాము అని తెలుసు. దాన్ని ప్లాన్ చేసుకునే దమ్ము ఎవరికైనా ఉందా? ఎలా చావాలో ప్లాన్ చేసుకోగలిగేటటువంటి దమ్ము నేను చెప్తున్నాను ఓన్లీ భక్తుడికి మాత్రమే ఉంటుంది. ఏ భక్తుడికి?
భక్తుడని అంటే లోకానికి అర్థం కాదు. ఎందుకంటే ప్రతి పనికి మాలిన వాడు ఏమనుకుంటున్నాడంటే నేను భక్తుడిని అనే భ్రమలో బతుకుతున్నాడు. ప్రతి మనిషి నేను భక్తుడిని అనే విధానంలో బ్రతుకుతున్నాడు. కానీ నిజమైనటువంటి భక్తుడు ఎలా ఉంటాడు అని అంటే, ఎవరిని చూపిస్తాం? నిజమైన భక్తుడు ఎలా ఉంటాడు అని అంటే యేసుప్రభును చూపించవచ్చు. యేసుప్రభే ఈ భూమి మీద ఆదాము మొదలుకొని నేటి వరకు ఉన్నటువంటి ప్రపంచం మొత్తంలో నిజ భక్తుడు ఎవరైనా ఉన్నాడు అని అంటే అతను ఎవరో తెలుసా? యేసుప్రభే. యేసుక్రీస్తు ప్రభుల వారు నిజమైన భక్తుడు. ఆయన గురించి తెలుసా మీకు? ఆయన బ్రతికి ఉన్నప్పుడు తనతో పాటు తన చుట్టూ ఉన్నటువంటి శిష్యులను పిలిచి అనేక సార్లు ఆయన ఏం చెప్పుకున్నాడో తెలుసా? నేను ఎలా చావబోతున్నానో తెలుసా, అసలు నేను ఎలా చావబోతున్నానో తెలుసా అని ఆరంభించుకొని తన చావు గురించి చెప్తా ఉంటాడు. నిజమైన భక్తుడు చేసేది అది. ఒకానొక సమయంలో తన శిష్యులతో ఉన్నప్పుడు ఇదిగో అని చెప్పి మొదలుపెట్టాడు. ఏమని చెప్పటం మొదలుపెట్టాడో ఒక్కసారి మీరు మత్తయి సువార్త 16వ అధ్యాయము 21 నుంచి చూడండి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా. యేసుక్రీస్తు ప్రభుల వారు నిజమైనటువంటి భక్తుడు, నిజమైన భక్తుడు ఏం చెప్తున్నాడు? తన శిష్యుల్ని పిలిచి ఏం మాట్లాడుతున్నాడు? నేను ఎలా చావబోతున్నానో తెలుసా, నేను ఏ విధంగా చావబోతున్నానో తెలుసా అని మాట్లాడుతున్నాడు. మనమైతే మాట్లాడతాం, నేను ఎలా బ్రతకబోతున్నానో తెలుసా, రానున్నటువంటి దినాలలో మంచి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, రానున్నటువంటి దినాలలో ఎదుగో మంచి జాబ్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఆ స్థితి లేదనుకోండి, అంటే ఏజ్ బారైంది అనుకోండి, పిల్లలు పుట్టారు, చదువుకునే స్టేజ్, బిజినెస్ స్టార్ట్ చేసే స్టేజ్ లేదనుకోండి, అప్పుడు ఎలా ఆలోచిస్తారు తెలుసా? అప్పుడు కూడా భవిష్యత్తు మీద ఆశే. అప్పుడు ఎలా ఆలోచిస్తారనంటే, నా పిల్లల్ని బాగా చదివించాలి, నా పిల్లల్ని మంచిగా చదివించాలి, చదివించి ఏం చేయాలి? ఫారెన్ పంపించాలి. ఎక్కడికి పంపించాలి? ఫారెన్ పంపించాలి, అమెరికా ఒక్కడిని పంపించాలి, లేకపోతే లండన్ పంపించాలి, ఇంగ్లాండ్, లేకపోతే దుబాయ్ పంపించాలి, దూరం దేశాల్లో పంపించాలి. పంపిస్తే అక్కడ డబ్బులు ఎక్కువగా సంపాదించవచ్చు. అక్కడ డబ్బులు బాగా లక్షలు ఉంటాయి శాలరీస్, లక్షల్లో ఉంటాయి శాలరీస్. కాబట్టి ఆ దేశానికి పంపించి, లేదంటే మంచి మంచి ఇంజనీర్ గానో డాక్టర్ గానో నా పిల్లల్ని తీర్చిదిద్ది బాగా చదివించి వాళ్ళ లైఫ్ సెటిల్ చేయాలి. సెటిల్ చేసి నెక్స్ట్ ఏంటి అని మనం మాట్లాడామనుకో, ఎంతటోడైనా ఎలాంటోడైనా ఈ ప్రపంచంలో చెప్పుకుంటూ ఫైనల్గా ఎక్కడికి రావాలి? నెక్స్ట్ ఏంటి మంచిగా చదివించాలి, నెక్స్ట్ ఏంటి అమెరికా పంపించాలి, నెక్స్ట్ ఏంటి మంచిగా డబ్బులు సంపాదిస్తాడు, ఆ తర్వాత ఏంది మంచిగా బ్రతుకుతాడు, ఆ తర్వాత ఏంది మంచిగా బ్రతుకుతాడు, ఆ తర్వాత మంచిగానే బ్రతుకుతాడు. రావట్లేదేంది? సావవా? సావు రాదా? అట్లాంటి మాటలు ఇప్పుడు ఎందుకు బ్రదర్? అట్లాంటి మాటలు మనం మాట్లాడుకోకూడదుగా. అందుకోసమే అక్కడి వరకు వెళ్ళకుండా మధ్యలోనే పోతావు నువ్వు, అంతేనే కదా. అంత దూరం కూడా చాలామంది ప్లాన్లు చేసుకోవటం, మధ్యలో వెళ్ళిపోవటం. ఎలా బ్రతకాలి, ఏ విధంగా బ్రతకాలి, ఎంత లగ్జరీగా బ్రతకాలి, ఈ లోకంలో ఎంత గొప్పగా బ్రతకాలి అని ప్లాన్ చేసుకుంటాడు. ప్లాన్ చేసుకున్న లెక్కల ప్రకారంగా బ్రతకకుండానే చచ్చిపోతుంటాడు. ఎలా చచ్చిపోతుంటాడు అని అంటే సడన్గా, అదేంద్రా ఇది చేయాలనుకున్నా, అది చేయాలనుకున్నా, ఇడిపోవాలనుకున్నా, అది చేయాలనుకున్నా, సడన్గా చావు వచ్చేసింది. ఏంటి చావు వచ్చేస్తే ఏం జరుగుతుంది? మీరు ఎప్పుడైనా మీ జీవితంలో ఈరోజు నేను చచ్చిపోతే, నిజంగా ఈరోజే ఒకవేళ నాకు చావు అనేది వస్తే ఎట్లుంటుంది అని ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారా? అలా ఆలోచించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను ఎందుకు అడుగుతున్నాను అంటే, అలా ఆలోచించిన వెంటనే ఖచ్చితంగా మనసు మారుతుంది. బైబిల్ దగ్గరకు వచ్చిన తర్వాత అండి, నా మనసును కనెక్ట్ చేసినటువంటి పాఠాలు కానివ్వండి, నాకు చాలా ఇష్టమైనటువంటి పాఠాలు ఏంటో తెలుసా? ఈ చావు పాఠాలే. ఎంత విజ్ఞానాన్ని ఇస్తాయి తెలుసా, ఎంత జ్ఞానాన్ని ఇస్తాయి తెలుసా చావు పాఠాలు. మనిషిని మనిషిగా మార్చగలిగే పాఠాలు ఏదైనా ఉన్నాయా అని అంటే చావు పాఠాలేనండి. అందుకోసమే అన్నాడు మహానుభావుడు, దేవుడు రాయించాడు సొలొమోను గారి ద్వారా. ఏమని రాయించాడు? ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్ళు, అలా వెళితే ఏం జరుగుతుంది? నీ మనసు గుణపడుతుంది అంటాడు.
రీసెంట్గానే దేవుణ్ణి నమ్ముకున్నామంటే నమ్ముకున్నాము, ప్రతి ఒక్కరు నమ్ముకున్నాం. కానీ దేవుణ్ణి నమ్ముకున్నా కూడా ఎలా బ్రతకాలి అనే ప్లాన్లోనే ఉంటారు అందరూ. దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ బాగా ఆలోచన చేయండి, ఎలా బ్రతకాలి, ఈ జీవితాన్ని ఎలా బ్రతకాలి, ఎంత అందంగా, ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా ఈ భూలోకంలో బ్రతకాలి, ఏమి సంపాదించాలి, ఏమేమి ఉండాలి, ఎలాంటి ఫెసిలిటీస్ ఉండాలి, ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్తో ఎలాంటి లగ్జరీస్ జీవితం మనకు ఉండాలి అనేటటువంటి కోణంలో ప్లాన్లు, ప్రణాళికలు ప్రతి మనిషి చేసుకుంటుంటాడు. ప్రతి మనిషి యొక్క ఆలోచనలు అటే వెళ్తుంటాయి, ఆ విధంగానే సాగుతుంటాయి. బాగా వినండి. ఆఖరికి ఒక పురుషునికి భార్య అయినటువంటి స్త్రీలు కూడా ఏమైనా ఆలోచిస్తుంటారు తెలుసా? తన జీవితాన్ని తాను ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎలా బ్రతకాలి అనే ప్లాన్లు, దానికోసం నా భర్తను ఎలా మోల్డ్ చేయాలి, నా భర్తతో ఎలాంటి మాటలు మాట్లాడి తను కన్వర్ట్ చేయాలి, నా సుఖాల కోసం నా భర్తను ఎలా వాడుకోవాలి, ఇతన్ని ఎలా త్రిప్పుకోవాలి అనే కోణంలో ఆలోచించేటటువంటి భార్యలు, స్త్రీలు కూడా లేకపోలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, జనరల్గా ఏ స్త్రీ అయినా ఒక పురుషుణ్ణి పెళ్లి చేసుకున్న తర్వాత, భార్య అయిన తర్వాత ఎలా ఉండాలి అని అంటే, నా జీవితం అనేది ఉండకూడదు. ఇక ఎవరి జీవితం? నీ శిరస్సు ఎవరు? శిరస్సు అంటే తల. ఎవరు? నీ భర్త. ఆయన ఆలోచనల ప్రకారంగా నీ జీవితం వెళ్తుంటుంది. ఇక నీ సొంత ఆలోచనలు ఏవి ఉండకూడదు. అది రూల్, దేవుడు పెట్టినటువంటి రూల్. సో ఇప్పుడు నీ జీవితం కాదు, నీ జీవితాన్ని నువ్వు నీ భర్తకు అంకితం చేశావు. నీ భర్త జీవితమే నీ జీవితం, నీ భర్త ఆనందమే నీ ఆనందం, నీ భర్త దుఃఖం నీ దుఃఖం, నీ భర్త కుటుంబమే నీ కుటుంబం, నీ భర్త జీవితమే నీ జీవితం. ఇది ఒరిజినల్ రూల్ బిబ్లికల్గా దేవుడిచ్చినటువంటి లెక్కల ప్రకారంగా. అయినప్పటికీ ఆలోచిస్తున్నావు నీ బ్రతుకును ఇలా మలుచుకోవాలి, అలా మలుచుకోవాలి, ఇలా నడవాలి, అలా బ్రతకాలి అని, ఎలా బ్రతకాలి అనేటటువంటి కోణంలోనే నువ్వు ఆలోచిస్తున్నావు అని అంటే ఇది చాలా విడ్డూరం కాదు? యేసుక్రీస్తుకు శిరస్సు ఎవరు? దేవుడు. దేవుడు ఆల్రెడీ ప్లాన్ చేశాడు తన జీవితాన్ని. ఏంటి తన జీవితం? తన దేవుడే తన జీవితం. తన దేవుడు ఏర్పాటు చేసిన మార్గమే తన జీవితం. తన దేవుడు ఏర్పరిచినటువంటి మార్గమే తన జీవితం. ఇప్పుడు నీ మార్గం, నీ భర్తే నీ మార్గం. జనరల్గా మనకు అర్థం కావడం కోసం, ఇంకా ఆయన జీవితం ఏదైతే ఉందో అదే నీ జీవితం. దేవుడు ఏదైతే సెలెక్ట్ చేశాడో అదే జీవితాన్ని ఎవరు జీవించారు? యేసుక్రీస్తు ప్రభువు వారు జీవించారు. మనమందరం ఎవరి కోసం? పురుషులమైన మనమందరం ఎవరి కోసం జీవించాలి? ఎలా జీవించాలి? దేవుడు యేసుక్రీస్తుకు ఏ మార్గం అయితే వేశాడో ఆ మార్గంలోనే నువ్వు, నేను, మనమందరము ప్రయాణం చేయాలి, పురుషులము. కానీ ప్లాన్ చేసుకుంటూ ఉంటారనమాట. అలా ప్లాన్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఏ ప్లాన్ చేసుకుంటారనంటే, ఎలా చావాలి అని ప్లాన్ చేయరు, ఫైనల్గా వచ్చేది అక్కడికే. దాన్ని ప్లాన్ చేసుకుంటే బతుకు కూడా అద్భుతంగా ఉంటుంది. కానీ దాన్ని ప్లాన్ చేసుకోకపోవటం వల్ల ఏవేవో ప్లాన్ చేసుకుంటుంటాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, బైబిల్లో ఒక సందర్భం, ఒక యవనుడు లేదంటే ఒక వ్యక్తి ఏమనుకుంటాడంటే, ఆహా అద్భుతంగా తన భూమి పండుతుంది అనమాట. పండినప్పుడు పంటనంతా చూసి అనుకుంటుంటాడట, ఏమని? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, అనేక సంవత్సరాలకు సరిపడా ఆహారము నీ కొరకు సమకూర్చబడి ఉన్నది అని తన ప్రాణంతో ఎప్పుడు చెప్పుకుంటున్నాడనంటే, పంట బాగా పండింది, ఆ పంటను చూసి ఏమనుకుంటున్నాడనంటే, నా కొట్లు చిన్నగున్నాయి, వాటిని విప్పి పెద్దవిగా కట్టించిన తర్వాత వాటన్నింటినీ తీసుకొచ్చేసి అందులో సమకూర్చిన తర్వాత అప్పుడు మాట్లాడుకుంటున్నాడు తన ప్రాణంతో తాను మాట్లాడుకుంటుంటే, ప్రాణం ఇచ్చిన దేవుడు తనతో మాట్లాడుతున్నాడు తర్వాత. ఏమని? ఇప్పుడు ఒక మంచి మాట ఏమన్నాడు? ఏమని పిలిచాడు అంటే మనకేమర్థం కావాలి? ఇప్పుడు మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటి? ఎవడైతే తన భవిష్యత్తు బాగుండాలి, ఎలా బ్రతకాలి అని ఎవడెవడైతే ప్లాన్లు చేసుకుంటున్నారో, ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు చెప్పండి? వీళ్ళందరూ ఎవరు? అలాంటి వాళ్ళందరినీ దేవుడు పిలిస్తే ఏ పేరుతో పిలుస్తాడు? ఒరే వెర్రివాడా. ఏమని పిలుస్తాడు? ఒరే వెర్రివాడా అని పిలుస్తాడు. చూడు, అదే కదా అక్కడ రాయబడింది. ఇప్పుడు మనం ఎవరం? ఇంతకు జ్ఞాని ఎవరు? చావు గురించి ప్లాన్ చేసుకునేటోడే జ్ఞాని. యేసుక్రీస్తు ప్రభువారు తన చావు గురించి ముందస్తు సమాచారం, ఇలా చావాలనుకుంటున్నాను, నా చావు అలానే ఉంటుంది అని ముందస్తుగా సమాచారం ఇస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రపంచంలో ఆయనకు సరి సమానమైనటువంటి జ్ఞానవంతుడు ఎవడన్నా ఉన్నాడా? ఆయన్ని మించిన జ్ఞాని అని మాట్లాడటం మనకు వల్లపడదు, కానీ ఆయనతో సరి సమానమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు ఎవడైనా భూమి మీద ఉన్నాడా? అంత జ్ఞాని ఏ ప్లాన్ చేస్తున్నాడు? అలాంటి మహాజ్ఞాని ఎలాంటి ప్లాన్ చేస్తున్నాడు? ఆయన
తన చావును తాను ప్లాన్ చేసుకుంటున్నాడు. చూడండి, చావు గురించి ముందుగా ప్లాన్ చేసుకునేటటువంటి వాడు మహాజ్ఞాని. అందుకోసమే ప్రియులారా, ఈ చావు ఎంత గొప్పది అని అంటే, చావు గురించి మామూలుగా వినడమో ఆలోచించటమో కంటే నీ మనసులో నువ్వు దాన్ని అనుభవిస్తావు చూసావా, అప్పుడు నీ మనసు గుణపడుతుంది. నీ మనసులో నువ్వు అనుభవించడం అంటే ఈరోజు నేను చస్తే ఎట్లుంటుంది అని నువ్వు ఆలోచిస్తావు చూసావా, అది పైపైన కాదు, హృదయపూర్వకంగా ఒక్కసారి నువ్వు ఆలోచిస్తే నీ మనసు ఎలా కన్వర్ట్ అవుతుందో, నీ మనసు ఎలా ఆలోచిస్తుందో, నీ మనసు ఎంతగా కరుగుతుందో. వేడి వేడి పెనం మీద గడ్డగట్టిన నెయ్యి వేస్తే ఎలా కరుగుతుందో నీ హృదయం అలా కరుగుతుంది ఖచ్చితంగా. రీసెంట్గా ఒక సహోదరి, నేను ఈరోజే చచ్చిపోతే ఇదంతా నా ఆశలు, నా కోరికలు, నా కుమారుడు, నా భర్త, ఈ ఇల్లు వెళ్ళిపోతుంది అని ఒక్కసారి రియల్గా హృదయపూర్వకంగా ఆలోచించుకుందట. ఎందుకనంటే అప్పటి వరకు చావు గురించి ఆలోచించకుండా ఎలా బ్రతకాలి అని ఆరాటపడుతూ అనేక ప్రయత్నాలు, అనేక ప్లాన్లు. సమాజంలో మనుషులతో పాటు నేను బ్రతకాలి, మనుషులలో లెక్కింపబడి బ్రతకాలి, మనుషులు నా గురించి ఎంతో కొంతైనా గొప్పగా పర్లేదురా అని మనుషులు కొనియాడే విధంగా నేను బ్రతకాలి అనే ప్లాన్లు చేసింది వల్ల అయ్యే పరిస్థితిలో కనబడట్లేదు. ఎందుకంటే ఆవిడ ఒక పురుషునికి భార్య అయినప్పటికీ ఆలోచించటం అంటే వింతది. చాలా రోజులు, చాలా సంవత్సరాలు ఆలోచించింది. ఫైనల్గా మరి ఆ దేవాది దేవుడు చక్కగా ఆ ఆలోచన ఎలా పుట్టించాడో నెక్స్ట్ నా దగ్గరకు వచ్చి ఏమని మాట్లాడుతుందో తెలుసా, చావు గురించి ఎందుకో నా మనసుకు తగిలింది, నేను ఒకవేళ ఈరోజే చస్తే ఏమవుతుంది అసలు పరిస్థితి, అసలు ఇదంతా ఇడిపోతుంది ఏమవుతుంది అని మనస్ఫూర్తిగా ఆలోచించుకొని ఒక పర్ఫెక్ట్ నిర్ణయానికి వచ్చేసింది. ఇక నేను రెండో ఆలోచనలోనికి వెళ్ళను, ఈరోజే గట్టిగా ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. ఏంటిది ఆ నిర్ణయం అంటే, నేను ఏ పని చేసినా అది దేవుని కోసమే ఉండాలి. నా జీవితం ఆయనకు అంకితం, నా జీవితం ఆయన సొంతం, ఆయన కోసం బ్రతకటమే ఈ జీవితం. అందుకోసమే ఆయన ఈ జీవితాన్ని ఇవ్వటం మాత్రమే కాకుండా ఈ జీవితానికి కావలసినటువంటి భూమిని, గాలిని, ఆకాశమును, నీళ్లను, పంచభూతములను, అనేకమైనటువంటి పక్షులను, జంతువులను, జలచరములను, వాటన్నింటినీ కూడా నా కోసమే ఇచ్చాడు. గనక నేను బ్రతికితే ఆయన కోసం బ్రతకటమే న్యాయం అని చెప్పేసి ఒక పర్టికులర్గా ఒక పర్ఫెక్ట్ ఒక నిర్ణయాన్ని నేను తీసుకుంటున్నానని చెప్పేసాను. నిజంగా చాలా ఆనందం వేసింది. వండర్ఫుల్, మంచి నిర్ణయం, అద్భుతం. ఇలాంటి నిర్ణయాలు నా జీవితంలో ఇలాంటి ఆలోచనలు నా జీవితంలో నేనైతే చాలాసార్లు ఆలోచించుకున్నా. నిజంగా ఈ చావు అనేటటువంటిది జీవితంలో ఎదురుపడ్డప్పుడు అసలు అప్పుడు వస్తుంది జీవితంలో వైరాగ్యం అనేటటువంటిది. ఏముందిరవై ఇంతే, దీనికోసం ఆరాటపడటం అని అనిపిస్తుంది. ప్రపంచంలో వేల మంది, లక్షల మంది ఆలోచించినటువంటి వాళ్ళందరూ జీవితం అంటే ఏమీ లేదు అని చెప్పి నిర్వచించి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? కానీ ఎవరికైనా అర్థమైందా? ఎవడైనా ఆలోచిస్తున్నాడా? ఆలోచించడు. కానీ ఫైనల్లోకి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కడు చెప్పే మాట కూడా అదే. మళ్ళీ అందరూ చావు దగ్గరికి వెళ్ళిన తర్వాత మరలా వాడు మాట్లాడేది కూడా అదే. కానీ వాడు యవ్వన కాలంలో ఉన్నప్పుడు అది అర్థమైతే ఎంత బాగుండేది అని అప్పుడు అనుకుంటున్నాడు. కానీ అర్థం కాదు, అర్థం అవుతుంది కానీ అర్థం చేసుకోవాలి అనే ప్రయత్నం చెయ్యడు. ఎందుకంటే 24 గంటలు ఎలా బ్రతకాలి అనే ఆలోచనే ఉంటుంది తప్ప అసలు నేను ఎలా చావాలి అని తన చావును ప్లాన్ చేసుకుంటే వాడు కదా నిజమైన జ్ఞాని, అతను కదా నిజమైనటువంటి జ్ఞానవంతుడు. అర్థమవుతుందా? నన్ను అడిగితే అసలు మనం క్రీస్తు దగ్గరికి ఎందుకు వచ్చాం, బైబిల్ ఎందుకు పట్టుకున్నాం, క్రైస్తవ్యంలో ఎందుకు వచ్చాం చెప్పండి? సమాధానం చెప్పాలి అందరూ. మీరందరూ యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నారో సమాధానం చెప్పాలి. కరెక్ట్గా చెప్పిన పరలోకం పోవాలనే కదా. ఎప్పుడు పరలోకం పోవాలనే నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావు. ఇంతకు పరలోకం ఎప్పుడు పోతావు తెలుసా? ఎప్పుడు పోతావు చెప్పండి? ఈడ చస్తేనే పరలోకం పోతావు, ఈడ చావకుండా పరలోకం పోతావా? అంటే పరలోకం పోవాలి అని వచ్చినావు అంటే ఏం చేయాలని వచ్చినావు తెలుసా? సావాలనే వచ్చినావు, అవునా కదా? హైదరాబాద్ వెళ్ళాలని రోడ్డు మీదకి వచ్చినా అన్నాం అనుకో, అది సేమే. హైదరాబాద్ వెళ్ళాలంటే ఏం ఎక్కాలి? అంతే. బస్సు ఎక్కాలని వచ్చినా అని అంటే రెండు ఒకటే, అంతే కదా? హైదరాబాద్ వెళ్ళాలని రోడ్డు మీదకి వచ్చినా, రోడ్డు అంటే ఏంటి? మార్గం అంటే ఏంటి? యేసు ప్రభు, అదే క్రైస్తవ్యం. నువ్వు రోడ్డు ఎందుకు ఎక్కినావు చెప్పు? సావాలని, సచ్చి ఆడికి పోవాలని, పరలోకం పోవాలని. నువ్వు రోడ్డు ఎందుకు ఎక్కినావు చెప్పు?
బస్సు ఎక్కాలని. బస్సు ఎక్కి ఎడికి పోవాలని? హైదరాబాద్ పోవాలని. అవునా కదా? సేమ్ క్రైస్తవ్యం అనేది ఒక మార్గం. ఈ మార్గానికి ఎందుకు వచ్చినావు నువ్వు? సావాలని, సత్యాడికి పోవాలని, పరలోకం పోవాలని. అంటే మనం క్రీస్తు దగ్గరికి వచ్చామంటేనే సావటానికి సిద్ధమై వచ్చినాం. సావటానికి సిద్ధమై వచ్చినటువంటి నువ్వు సావు అనే దాన్ని పక్కన పెట్టేసి ఆలోచించకుండా ఇక్కడ ఎలా బ్రతకాలి, మరలా లోక ప్రకారంగా ఏం సంపాదించాలి, ఎలా బ్రతకాలి అని ప్లాన్ చేస్తున్నామనంటే అసలు ఏమైనా అర్థం ఉందా? క్రైస్తవ్యంలోనికి వచ్చినందుకు ఏమైనా అర్థం ఉందా? ఎలా చావాలో మనం ప్లాన్ చేసుకోవాలి ఇప్పటి నుంచే, బ్రతికి ఉన్నప్పుడే. కొంతమంది భక్తులు భక్తి యొక్క విలువ తెలిసినటువంటి వాళ్ళు, భక్తి యొక్క విలువలు తెలిసినటువంటి వాళ్ళు బ్రతికి ఉండగానే నిజంగా చావు గురించి ఎవరు ఆలోచిస్తారని అంటే భక్తిలో ఎంతో కొంత ఎదిగినటువంటి వాళ్ళు మాత్రమే ఆ చావు గురించి ఆలోచించగలరు. భక్తిలో ఏమాత్రము అసలు ఎదగనటువంటి వాళ్ళు చావుకు దూరంగా ఉండాలనుకుంటుంటారు. వాడు చావుకు ఎంత దూరంగా ఉండాలనుకుంటాడో అంత దగ్గరికి వెళ్తుంటాడు. కానీ నిజమైనటువంటి భక్తుడు మాత్రం చావాలనే కోరుకుంటుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్గా పాత నిబంధనలో దావీదు గారి గురించి ఆలోచించినాం అనుకో, ఆయన 39వ కీర్తనలో ఆయన ఏమని రాశాడో ఒక్కసారి 4వ వచనం చూద్దాం. యెహోవా నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది. ఏమని ప్రార్థన చేస్తున్నాడు, ఏమని అడుగుతున్నాడు, దేవుని ఏమని అడుగుతున్నాడు? ఇప్పుడు ఒక మాట చెప్తాను మీకు బాగా అర్థం కావడం కోసం. మనం ఒక మీటింగ్ పెట్టుకున్నాం అనుకో, అన్న ఆ డేట్ ఎప్పుడు చెప్పు, మీటింగ్ డేట్ ఎప్పుడు కాస్త నాకు చెప్పు అని చెప్పేసి మీరు అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారో చెప్పండి. ఎందుకు అడుగుతాం? మనం సిద్ధపడటం కోసం, రెడీ అవ్వటం కోసం కదా. గుర్తుందనుకో, చూసుకొని మనం ప్లాన్ చేసుకుంటాం, ఎలా ఏ విధంగా అని ప్లాన్ చేసుకుంటాం. అంటే అడుగుతున్నాం అలా ఆ డేట్ ఎప్పుడు, ఆ టైం ఎంత, ఇంకా ఎన్ని దినాలు ఉన్నాయి, నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని ఒక మీటింగ్ డేటో ఏదో ఒక ఒకేషన్ డేటో మనం అడుగుతున్నామనంటే ముందస్తుగా ఏమవ్వాలని అడుగుతున్నాం? సిద్ధపడాలని అడుగుతున్నాం. ఇప్పుడు దావీదు గారు దేవుణ్ణి అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నాడు? ప్రభువా నా అంతము ఎట్లుండునది ఒకటి, రెండో పాయింట్ ఏంటి? నా దినముల పరిమాణము ఎంతైనది మీకు తెలుసు కాబట్టి ప్రభువా నాకు చెప్పవా అని అడుగుతున్నాడు. ఏం చేస్తాడు చెప్తే, ఇప్పుడు తన చివరి దినాలను దేవునితోనే గడిపే విధంగా ప్లాన్ చేసుకుందామని. చాలా తక్కువ, ఎప్పుడుందో తెలియదు, సటుక్కున అప్పుడు ప్లాన్ చేసుకోలేదు, పుసుకొని రేపేళ్ళుండి మనకు చావు వచ్చేసింది అనుకో. ప్రస్తుతం మనం బ్రతుకుతున్నటువంటి బ్రతుకు విధానాన్ని బట్టి చూస్తే ఒక్కడైనా పరలోకం వెళ్తామా? పరలోకం వెళ్ళాలని వచ్చిన నువ్వు అసలు ఏమాత్రం సిద్ధపడుతున్నావా? ప్రిపేర్ అవుతున్నావా? ఎప్పటికోలే మనం చచ్చేది, ఇప్పుడు ఏడబోతాం మనం, భూమి అంతం అవ్వాల్సిందే, అప్పటి వరకు ఉంటూనే ఉంటాం అంతే అనేటటువంటి ఫీలింగ్తో బ్రతుకుతుంటాం తప్పించి ఒరే ఎప్పుడు పోతామో తెలియదు, ఎప్పుడు చస్తామో తెలియదు. కాబట్టి ఆ చావుకు జాగ్రత్త పడితే ముందుగా మనం ప్రిపేర్ అయిపోతే బాగుంటుంది అనేటటువంటి కోణంలో ఎవడైనా ఉన్నాడా? ఫ్లాట్లు కొనుక్కుందాం, ఆస్తిపాస్తులు సంపాదించుకుందాం, పిల్లల కొరకు ప్లాన్ చేద్దాం, ఆలో పోతే ఇటు ఉండదు సెటిల్మెంట్, అటు ఉండదు సెటిల్మెంట్, వీళ్ళు ఎట్టగెలకు బ్రతికేస్తాడు తర్వాత. ఎందుకంటే ఒక తెలివి తొక్క వెర్రితనం అని చెప్పేసి దేవుడు అన్నాడు కదా. ఆ వెర్రితనం ఏంటంటే, తెలివి తొక్క పని ఏంటంటే తన భవిష్యత్తు గురించి ప్లాన్ చేసుకోవటం కానీ, తన పిల్లల భవిష్యత్తు గురించి ప్లాన్ చేయటం కానీ, ఈ రెండు వెర్రితనమే. ఎందుకనంటే అలాగూ నువ్వు సంపాదించి వాడికి పెట్టినా పెట్టకపోయినా వాడు బతుకుతాడు. ప్రమాదం ఏంటయ్యా అంటే నువ్వు ఎంతో కొంత సంపాదించి పెట్టిపోతేనే ప్రమాదం. వాడు అనేక పాపాలు చేయటానికి, దుర్మార్గాలు చేయటానికి, దేవుని వైపు మళ్ళకుండా ఉన్న నువ్వు ఇచ్చిన ఆస్తిని అనుభవిస్తూ కష్టం యొక్క విలువ, సుఖం యొక్క విలువలు అర్థం కాక, మానవ విలువలు అర్థం కాక వాడు ఈ లోకంలో పడి చివరికి దేవునికే దూరం అయిపోయి నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది తప్ప అంతకు మించి లేదు. ఏ తండ్రి అయితే తన పిల్లలకు ఆస్తి సంపాదించి పెట్టిపోతాడో అతను ఖచ్చితంగా పిల్లలకు చేసింది మోసం చేసిపోయాడు. అది మాత్రం 100%. ఎందుకు అనంటే తన మైండ్ సెట్ అంత తొందరగా మారదు, అతను దేవుని వైపు తిరగడు. ప్రమాదమే అది ఒక మాటలో చెప్పాలంటే, అవునా కదా? బైబిల్ ప్రకారంగా జాగ్రత్తగా ఆలోచిస్తే అర్థమయ్యేటటువంటి విషయం అది. కాబట్టి ఆ వెర్రి పని చేయకుండా జ్ఞానం కలిగినటువంటి పని ఏం చేయాలంటే ప్రతి ఒక్కరూ తమ చావును ప్లాన్ చేసుకోవాలి, తమ మరణాన్ని ప్లాన్ చేసుకోవాలి. దావీదులా అడుగుతున్నాడు దేవుణ్ణి కదా, ఏమడుగుతున్నాడు? నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. తెలుసుకొని ఏం చేయాలి? ప్లాన్ చేయాలి. అలాగే మన
90వ కీర్తనలో మోషే గారు కూడా ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. 12వ వచనం, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయి తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. దేవా తండ్రి, ఈ బుద్ధి లేని మైండ్ ఏంటిది? బుద్ధి అనేది మాకు లేదు, మా హృదయం వెర్రిది, అవివేకమైనటువంటి మా హృదయానికి కాస్త బుద్ధి కలిగించు తండ్రి. ఎందుకు నాయన బుద్ధి కలిగించవని ప్రార్థిస్తున్నావు అని అంటే నెక్స్ట్ అంటాడు, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పయ్యా. ఇవి ఎప్పుడైపోతాయో అర్థం కాదు, అవి ఎప్పుడైపోతాయో అర్థం కాదు. నా దినాలు ఎప్పుడైపోతుందో, అయిపోయేలోపు నేనేం చేయాలో, అయిపోయేలోపు నేను ఎలా సిద్ధపడాలో, సిద్ధపడకపోతే ఎంత ప్రమాదం ఉందో ఈ విషయాలు తెలియని ప్రతి అమాయకుడు ఎలా బ్రతుకుతుంటాడు తెలుసా? మోసే గారు 80 సంవత్సరాలు ఎలాగైతే వృధా చేశాడో అలానే వృధా చేస్తుంటాడు. అవునా కదా? మోసే గారు ఐగుప్తులో 40 సంవత్సరాలు, తర్వాత మిద్యాను దేశానికి వెళ్ళి ఒక 40 సంవత్సరాలు బ్రతుకుతున్నప్పుడు, అయ్యా నువ్వు నడవాల్సిన మార్గం ఇది కాదు, నువ్వు ఎక్కాల్సిన రోడ్డు ఇది కాదు, నీ చావును నువ్వు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, రా అని దేవుడు పిలిస్తే నా వల్లే ఆడైతుంది, అది వేరే వాడిని చూసుకో అంటాడు. ఎవరు? మోసే గారు. పదే 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 నిర్గమకాండము మనం 2వ అధ్యాయం నుంచి చూసుకుంటేనంటే 3వ అధ్యాయం నుంచి చూసుకుంటే దేవుడు బతిలాడటం ఆయన వద్దంటాం, దేవుడు బతిలాడటం ఆయన వద్దంటాం, దేవుడు రమ్మన్నప్పుడు ఆయన వద్దని చెప్పటం, ధైర్యపరచడం కోసం సూచక క్రియలు అద్భుతాలు చూపిస్తున్నా కూడా అవి చూస్తున్నాడు చేస్తున్నాడు. ఫైనల్గా మళ్ళీ ఇక పోనంటే నా వల్ల కాదయ్యా, వేరే వాళ్ళు ఎవరైనా చూసుకుంటాడు. మళ్ళా మోసే, నీ చావును నువ్వు ప్లాన్ చేసుకోవాలయ్యా, నువ్వు సిద్ధపడాలి, లేకపోతే భయంకరమైనటువంటి నరకం ఉంది, భయంకరమైనటువంటి శిక్షలోనికి వెళ్ళిపోతావు. నువ్వు కుదరదు. నిన్ను పుట్టించిన వాడిని నేను, నిన్ను సెలెక్ట్ చేసుకున్న వాడిని నేను. అక్కడైతే పాత నిబంధన మనకు బుద్ధి కలగటం కోసం రాయబడింది, కానీ ఆ పాత నిబంధనలో ఆ వ్యక్తిని ప్రత్యక్షంగా దేవుడు తన దూత ద్వారా ప్రత్యక్షమై పదే పదే రిక్వెస్ట్ చేయటం మనం చూస్తాం. కానీ దేవుడు ఈ రోజు ఎలా రిక్వెస్ట్ చేస్తున్నాడు తెలుసా? అక్కడ దూతను పంపించాడు, ఇక్కడ దూతను పంపించాడు. ఇప్పుడు నేనెవరిని? దేవుని దూతను కాదా? దూత అంటే మళ్ళీ పరలోకంలో ఉండే దూతలు కాదు, మనుషులకు కూడా రాయబారులు అంటారు. సమాచారాన్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి చేర్చేటటువంటి వాడిని దూతే అంటారు. ఇప్పుడు నా ద్వారా మీకు చెప్తున్నాడు అని అంటే ఎన్ని దినాల నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు దేవుడు, ఒక్కసారి ఆలోచన చేయండి. మోషే గారిని అయితే ఒకటేసారి వచ్చేసి 10-15 సార్లు అనుకుందాం, 3-4 అధ్యాయాల వరకు అక్కడ రిక్వెస్ట్ చేశాడు, రానాయన అని. మిమ్మల్ని ఎప్పటి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాడు? ఏమని రిక్వెస్ట్ చేస్తున్నాడు ఇంతకు? మీ చావు గురించి ఆలోచించండి, ఎలా చావాలో ప్రిపేర్ అవ్వండి, ఏ విధంగా చావాలో ప్రిపేర్ అవ్వండి. అదే కదా అసలు వచ్చింది ఎందుకోసం కదా? చచ్చి పరలోకం వెళ్ళడం కోసమే కదా వచ్చింది. క్రైస్తవ్యంలోనికి మనం వచ్చిందే చచ్చి పరలోకం వెళ్ళడం కోసం. మరి పరలోకం వెళ్ళే చావు నీకు ఉండాలంటే దాన్ని ప్రిపేర్ చేయాలన్నా వద్దా? దానికోసం నువ్వు సిద్ధపడాలన్నా వద్దా? సిద్ధపడుతున్నాం ఏనాడైనా? కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే మనకు మాదిరి, ఆయన బాటలో మనం నడవాలి. నడవకపోతే ఉందా పరలోకం? లేదు. కానీ ఆయన నడుస్తూ ఆయన వేసిన అడుగులు మనం ఇందాకలా చూసాం. మరలా ఒకసారి అక్కడికి రండి, ఏమని అంటాడు? మత్తయి సువార్త 16వ అధ్యాయము 21. అప్పటి నుంచి తాను యెరూషలేమునకు వెళ్ళి, ఆయన చావు ఎంత చక్కగా ప్లాన్ చేయబడిందో చూడు. ఏ విధంగా ప్లాన్ చేయబడి ఉందట? పెద్దల చేతిలో, యాజకుల చేతిలో, శాస్త్రుల చేతిలో అనేక హింసలు పొంది చంపబడి, చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టాడు. అలా మొదలుపెట్టిన వెంటనే పేతురు గారు ఏం చేశాడు ఒకసారి చూడండి. ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా అంటే అర్థం ఏంటి? అస్సలు ఈ జీవితంలో అస్సలు మీరు సావు అనేది రాకూడదు, మీకు అసలు మీరు సావు అనేది రాకూడదనే మనోళ్ళు కూడా మాట్లాడుతుంటారు కదా. ఇంకెన్నాళ్ళు మహా అంటే రేపు మాపు నేను చచ్చిపోతానండి. ఏం మాట్లాడుతారు? అపశకునం మాట్లాడు, అపశకునం మాట్లాడు, నువ్వును అట్లా మాట్లాడు అంటారా? అంటే అర్థం ఏంటి? నువ్వు ఏడ చేస్తావురా? సావవు, భూమే అంతమైపోతుంది, అయినా గాలిలో బతుకుతూనే ఉంటావు. సావు నీకు రాకూడదు, రాదంతే, నువ్వు అట్టనే బతుకుతావు. అంతేనా అర్థం? సావు అనే మాటని ఎత్తకు. సాతాను ఎంత ఘోరంగా మోసం చేసింది మనల్ని. నువ్వు జావవు అని భ్రమపరుస్తూ మనల్ని మొత్తం లాక్కెళ్ళిపోతుంది, ఆడికో లాక్కెళ్ళిపోతుంది. బతుకు ఎంత గొప్పగా బతకాలన్నా బతుకు అంటుంది, కానీ ఆ బతుకు వెనకాల ఉన్న అసలు సిసలైన చావును మాత్రం కనబడనియట్లేదు. అది కనుమరుగు చేసింది. అది అసలు సిసలైంది. అది ఎంతో గొప్పగా బ్రతకాలని అందరూ ప్లాన్ చేస్తారు. అందరూ బ్రతుకుతారా? ఏమండి? అందరూ గొప్పగా బ్రతుకుతారా? ఆ గొప్పగా బ్రతకటం అనేటటువంటిది వస్తుందో రాదో, దాన్ని సాధిస్తానో లేదో, కానీ ఖచ్చితంగా చావైతే వస్తుంది. కాబట్టి ఈ వస్తుంది రానిది తెలియనటువంటి ఈ సుఖం కోసం, ఈ లోకంలో బ్రతుకు కోసం ఆలోచించడం కంటే ఎట్ట ఉన్న వచ్చే చావు గురించి ఆలోచిస్తే ఎంత మేలు. అది ఎట్టకెళ్ళకి వస్తుంది, కానీ అది వచ్చే ముందు నేను ఎట్టుండాలి? మరణమా రా,
అని ఆనందంగా సంతోషంగా దాన్ని స్వీకరించగలిగేటటువంటి స్థితిలో నేను ఉండాలి అనేటటువంటి ఆలోచన ఉందా? మనోళ్ళు మాట్లాడతారు నేను చచ్చిపోతున్నాను అన్నప్పుడు మనోళ్ళు ఏం మాట్లాడతారు తెలుసా? చావు దానికి ఎందుకండి, మామూలుగా రొటీన్గా మారినటువంటి ఒక డైలాగ్ ఏంటంటే, వెళ్తాం మనం బయటికి ఎక్కడైనా వెళ్తున్నాం, వెళ్ళిపోతున్నా అన్నాం అనుకో, ఏమంటాడు? అట్టనకు నువ్వు ఏమనాలి? వెళ్ళి వస్తా అనాలట. వెళ్ళిపోయి యాక్సిడెంట్లో చచ్చిపోయిన వాళ్ళందరూ గదేగా చెప్పిపోయింది, అవునా కదా? వచ్చిర్రా మరి? బయటికి వెళ్తారు మళ్ళీ రారు. కానీ వీడి చాదస్తం చూడరు, అది ఎట్టుందో. వెళ్తా అనకు, ఏమనాలట? వెళ్ళొస్తా. ఈ మధ్య దాన్ని ఇంకా మోడిఫై చేసేమంటారు తెలుసా? ఆడు పోతాడు, ఏమంటాడు? పోతున్నా అనడు, వస్తా అంటాడు. ఊరిని వస్తాను ఇంక రా మరి అనాలే. అట్లా కాదు, వస్తా అనే మీనింగ్ ఏందిరా? వస్తా అనే మాటకు మీనింగ్ ఏంటి అని అంటే మారిపోయిందా లేదా? వస్తా అన్నాడంటే అర్థం ఏంటి తెలుసా? పోతున్నాడని అర్థం. అంటే అసలు చావు దాకా పక్కన పెట్టు, వెళ్తున్నా అని కూడా చెప్పకూడదట. అసలు చావు అనేది ఎంత గొప్పదో తెలుసా? చావు అసలు గొప్పది, అద్భుతమైనది. అది దేవుని దగ్గరకు నిన్ను చేర్చగలిగేది. ఈ పాడు లోకంలో, ఈ పాపపు లోకంలో నుంచి నిన్ను వేరు చేసేది. నువ్వు నిజమైన భక్తుడివైతే, నీ చావు గురించి నువ్వు ప్లాన్ చేసుకున్నటువంటి వాడివైతే, చావు తర్వాత ఉన్నటువంటి జీవితం గురించి తెలుసుకొని ఆ జీవితం గొప్పగా ఉండాలని ప్లాన్ చేసుకునేటువంటి వాడైతే ఏం చేస్తాడు? చావు రాకముందే సంసిద్ధంగా ఉంటాడు, రెడీగా ఉంటాడు. అదే యేసుక్రీస్తు ప్రభువు వారు ముందు చాలా రోజుల ముందే మాట్లాడుతున్నాడు, నేను రెడీ అయిపోయినా. ఏం చెప్తున్నాడు ఇప్పుడు? నేను చావబోతున్నాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? తన శిష్యులతో చెప్తున్నాడు, నేను రెడీ అయిపోయినా, ఐ ఆమ్ రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను. బాధపడట్లేడు, భయపడట్లేడు. చావు వస్తుందని తెలుసుకున్నాడు. ఎన్ని దినాల తర్వాత చావు ఉందో తెలుసు. ఆ చావు ఎంత భయంకరమైనదో తెలుసు. అనేక హింసలు పొందాల్సినటువంటి చావు అని కూడా తెలుసు. అయినా కూడా ధైర్యంగా పేతురు లేదంటే శిష్యులందరినీ పిలిచి వెళ్తున్నాను అంటున్నాడు. చచ్చిపోబోతున్నాను, సిద్ధపడ్డాను. ముందే ఆ మాట కూడా చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? చనిపోతా 3వ దినాన ఖచ్చితంగా. అంటే ఆ కాన్ఫిడెన్స్ ఉందనే కదా, పరిపూర్ణతను సాధించాడనే కదా, ఎదగాల్సిన స్థాయిలో ఎదిగాడనే కదా, అంతే కదా. భక్తి విషయంలో కానివ్వండి, పరిశుద్ధత విషయంలో కానివ్వండి, పరాకాష్ఠ లెవెల్, పరిపూర్ణత, సంపూర్ణుడు అయ్యాడనే కదా. అంటే ఇప్పుడు మనందరికీ తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటి? అక్కడ ఉన్నటువంటి శిష్యులకు తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటి? ఏం తెలియచేసిపోతున్నాడు అంటే, మీరు కూడా ఇదే విధానంలో బ్రతకాలి, ఇదే విధానంలో చావు గురించి ముందస్తుగా తెలుసుకొని ప్లాన్ చేసుకొని సంసిద్ధంగా ఉండాలి అని నేర్పిస్తున్నాడు. ఆ రోజు వాళ్లకు, ఈరోజు మనకు. కానీ అది అర్థం కాక పేతురు గారు ఏమని పేతురు గారు అన్నటువంటి మాట ఏంటి? చదవండి ఒకసారి. పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభు ఆది నీకు దూరమగునుగా, కాదు నీకెన్నడను కలుగదని ఆయనను గద్దింపసాగిను. అయితే వెంటనే యేసుక్రీస్తు ప్రభువులు ఏమని మాట్లాడతారు తెలుసా? సాతానా, నా వెనక నుంచి పొమ్ము, నీవు నాకు. ఈ మాట కూడా చాలా పెద్దదండి. దీని గురించి మనం ఇంకొకసారి మాట్లాడుకుందాం. నువ్వు నాకు అభ్యంతరం కలిగిస్తున్నావు సాతాను అని సాతానుతో చక్కగా మాట్లాడేసి నెక్స్ట్ లైన్లో ఏం చెప్తున్నాడు చూడండి. నువ్వు ఏ సంగతులు తలుస్తున్నావు? మనుషుల సంగతులనే తలుస్తున్నావు. నెక్స్ట్, నువ్వు దేవుని సంగతులను. అంటే ఇప్పుడు మనుషుల సంగతులు ఏంటి, దేవుని సంగతులు ఏంటి? మనుషుల సంగతులు ఏంటంటే ఎప్పుడు సాగు గురించి మాట్లాడకు. నువ్వు ఎలా బతకాలి, ఏ విధంగా బతకాలి, బతుకుతూనే ఉండాలి. అది మనుషుల సంగతి. కానీ దేవుని సంగతి, నరులారా తిరిగి రండని ఆయన సెలవిచ్చేశాడు. మన జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. మన జీవితం విలువైనది, నరులారా రండి అని సెలవైంది, దేవుని సెలవైంది. దేవుడు ఎప్పుడు రెడీ అయి నా దగ్గరికి రండిరా అని పిలుస్తున్నాడు. ఆయన పిలుపు ఒకటే, రండి నా దగ్గరికి. అంటే అర్థం ఏంటి? తొందరగా జావండ్రా అంటున్నాడు. ఏమంటున్నాడు? తొందరగా జావండ్రా అంటే ఏ మాటలు ఇవి? మనుషుల సంగతులు. సావకూడదు, బతుకుతూనే ఉండాలి. పాపాలు చేస్తూ, దుర్మార్గాలు చేస్తూ, ఈ అడుగులేని సంచి నింపుకుంటూ, అది నిండదు కాని పనిదిగా, అది నిండదు, నువ్వు చావవు అన్నట్టుగా తింటూనే ఉంటాడు. తిండి తప్ప వేరే ప్రపంచం లేదు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి చేస్తుంది ఒకటే, ఒకటే. తినటం కోసం పని చేస్తాడు, పని చేయటం కోసం తింటుంటాడు. ఎందుకు తింటున్నావు అని అంటే పని చేయాలంటాడు. ఎందుకు పని చేస్తున్నావు అంటే మళ్ళా తినాలి అంటాడు. తినటం పని చేయటం మొత్తానికి తిండి కోసం బ్రతుకుతుంటాడు. కానీ ఎన్ని రోజులు బ్రతికినా ఆ అద్భుతమైన ఘడియ రాక మానదు కదా. నువ్వు అనుకోకపోయినా చావు అనేటటువంటిది రాకుండా మానదు కదా. మరి దాని గురించి ముందే ప్లాన్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. చావు గురించి ప్లాన్ చేసుకోవటం దేవుని సంగతులైతే, చావు వస్తుందని తెలిసినా కూడా దాని గురించి ఆలోచించకుండా పక్కకు దోసేసి
బతుకుతూనే ఉందామని చెప్పేసి పాపపు ప్రపంచంలో బ్రతకటం కోసం నిన్ను ఆరాటపడేలా, నిన్ను పోరాటం చేసేలా, పక్కోడిని చంపేలా, నువ్వేదో సావకుండా ఇక్కడే ఉండిపోతావు అన్నట్టుగా కొన్ని విషయాలను బట్టి పక్కోడిని చంపేస్తూ ఉంటాడు, పక్కోడిని కొడుతుంటాడు, తిడుతుంటాడు, రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. మోసం చేసింది ఎవరు? వాడే, సాతానుడు. మనుష్యుల సంగతులు అంటే గివే. ప్రపంచంలో ఎంతమంది లేరు? నేనే బ్రతకాలని పక్కోడిని చంపినాడు. మరి వీడు ఏమైనా బతుకుతాడా? ఈడు చస్తాడు అనే జ్ఞానం లేనట్టే కదా వీడి దగ్గర. అంటే వెర్రోడు అంటే ఎవడు? వీడేగా. ప్రపంచంలో వెర్రోలు ఎక్కువైపోయారు. ఇది ఒక వెర్రి ప్రపంచం. వెర్రి ప్రపంచంలో జ్ఞానవంతులకి చోటు ఉండదు. అందుకోసమే ఓన్లీ 33 సంవత్సరాలే బ్రతికాడు. నిజంగా జ్ఞానవంతులు తక్కువనే బతుకుతారు. వెర్రోళ్ళ మధ్య జ్ఞానవంతులు బ్రతకాలంటే కష్టం కదా. యేసుప్రభు వచ్చాడు, వెర్రోళ్ళ మధ్య తిరిగాడు, చుట్టూ వెర్రోళ్ళు, ఆయన ఒక్కడే జ్ఞానవంతుడు తిరుగుతున్నాడు. అరే నేను సావాలరా పోయి సావటానికే వచ్చినా అని అంటే, ఆ మాట మాట్లాడు ప్రభా, ఏం మాట్లాడుతున్నారు మీరు, సాగు మీకు రాదు బా అంటున్నాడు. నీకు తెలియదు దేవుని సంగతులు, నీకు దేవుని సంగతులు తెలియదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఆయన ఎన్నిసార్లు మాట్లాడాడు అంటే 16వ అధ్యాయము 4వ వచనం చూడండి ఏం మాట్లాడుతున్నాడు. వ్యభిచారులైన చెడుతరము వారు సూచక క్రియను అడుగుతున్నారు. అయితే యోనాను గురించిన సూచక క్రియే కానీ మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను. ఏం చెప్పిండు? తన సాగు గురించిగా చెప్పింది. కాకపోతే వాళ్ళకి అర్థమయ్యే భాషలో, ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పిండు కదా. ఇంకా 17వ అధ్యాయం చూడండి ఒకసారి. 17వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆయనను ఏలియా ఇదివరకే వచ్చును, వారు అతనిని ఎరుగక తమ కిష్టము వచ్చినట్టు అతని ఎడ్ల చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను అనేను. అంటే ఏం చెప్తున్నాడు? తన సాగు గురించి చెప్తూనే ఉన్నాడు, పాట పాడుతూనే ఉన్నాడు, వరుస పెట్టి చెప్తూనే ఉన్నాడు. నెక్స్ట్ 22, 23 చూడండి. ఇదే 17వ అధ్యాయంలో. వారు గలిలయలో సంచరించుచూ ఉండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, 3వ దినాన ఆయన లేచునని వారితో చెప్పగా వారు, ఒరే దుఃఖపడాల్సిన గడియ కాదది, ఆనందపడాల్సినటువంటి గడియ నాయన. దుఃఖపడాల్సినటువంటి గడియ కాదది, ఆనందపడాల్సినటువంటి గడియ. అవునా? భక్తులు, నిజమైనటువంటి భక్తులు తమ చావును ప్రిపేర్ చేసుకుంటాడు. పాత నిబంధన కాలంలో దుర్మార్గుడుగా మారిపోయిన ఒక దుర్మార్గుడైన ప్రవక్త ఉన్నాడు. విషయం ఏంటంటే, నా చావు పాడైపోయేటట్టే ఉంది అని తనకు అర్థమైపోయింది. నా చావు ఖరాబ్ అయ్యేటట్టే ఉంది అని. ఎందుకంటే లోకంలో బ్రతకాలి, గౌరవంగా బ్రతకాలి, లోకంలో ధనం సంపాదించాలి అనే ఆశ లోపల తంతుంది. ఆ ఆశ లోపల తంతుంది, దానికోసం ఆరాటపడుతున్నాడు. ఆరాటపడుతూ ప్రవక్తే, కానీ మళ్ళీ మధ్య మధ్యలో కొంచెం ఆత్మ సహాయం అందించినప్పుడు మాత్రం ఏమంటున్నాడంటే, కొంపతీసి నేను దుర్మార్గుల మరణం, దుష్టుల మరణం లాంటి మరణం వస్తుందా ఏంది నాకు? నా మరణం బాగుండాలబ్బా. ఎలాంటి మరణం ఉండాలంటే, నీతిమంతుడు మరణం ఎలాగుంటుందో నా మరణం కూడా అట్టుండాలి అని చెప్పేసి ఆయన ఆలోచిస్తూ ఉంటాడు, ప్రవచిస్తూ ఉంటాడు. ఏదో చెప్పబోయి ఇది చెప్తూ ఉంటాడు. ఆ ప్రవక్త ఎవరో తెలుసా? ఎవరు? బిలాం గారు. సంఖ్యాకాండంలో ఒక మాట చూసుకుందాం. 23వ అధ్యాయము 10వ వచనం. 23వ అధ్యాయం 10వ వచనం. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? జనరల్గా ఇతను ఏం చేశాడనంటే, ఇలాంటి మరణం ఇతనికి కావాలి అని హృదయపూర్వకంగా గుండె నిండా అదే ఆశ ఉందనుకో, అసలు ఇంత దూరం రానక్కర్లేదుగా. నేను రాను పో అని చెప్పేసి అయిపోతుంది. ఎందుకంటే స్టార్టింగ్లో తండ్రి వెళ్ళాలా వద్దా అని చెప్పేసి ఫస్ట్ దేవుడిని అడుగుతాడు. అడిగినప్పుడు వెళ్ళకు నాయన అని అంటాడు, సైలెంట్ ఉండొచ్చుగా. మళ్ళీ రెండోసారి దూతల్ని పంపించినప్పుడు బాలాకు పంపించిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే, డబల్, త్రిబుల్, ఫోర్బుల్ బంగారం, వెండి, వజ్ర వైఢూర్యాలు నీకు ఇస్తాం, ఘనత నీకు ఇస్తాం అని అన్నప్పుడు జారిపోయింది భక్తి, కాస్త జారిపోయింది. లోక సంబంధమైన మనుషుడు మేలుకొన్నాడు లోపల. మేలుకొని అంతేనంటావా, రేపు అంతా వదులుకోవాలనా? అయితే ఒక్కసారి మీరుండండి, నేను దేవుణ్ణి అడుగుతా అంటాడు. రాత్రి చెప్పాడు, ఈయనబడలే. దేవుడు ఒక్కసారి చెప్తే 200 సార్లు చెప్పినాడు కదా, అంతే కదా. ఒక్కసారి చెప్పాడంటే నువ్వు మళ్ళా పోయి అడుగుతున్నావు అంటే అర్థం ఏంటి? నీలో ఆశలు రేగుతున్నాయని అర్థం. మళ్ళా పోయి అడిగేసరికి ఓహో మొత్తానికి పోవాలని నిర్ణయించుకున్నాం అనమాట. ఇప్పుడు పోకు అన్నాడు అనుకో, మళ్ళీ 3వసారి పంపిస్తాడు ఆయన, మళ్ళీ అడుగుతాడుగా. అయితే సరే పోవాలని ఆశ అయితే పడుతున్నావుగా, పో, కానీ నేను చెప్పిందే చెప్పాలి, ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటా, కానీ నువ్వు ఫస్ట్ పర్మిషన్ ఇచ్చినావు గజ్జాలనుకుని పోతున్నాడు మనం. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? పోయిన తర్వాత అంటున్నాడు. పరిస్థితి అర్థమైంది. ఇప్పుడు ప్రవచిస్తున్నాడు అంటే ఆత్మ సహాయంతో ప్రవచిస్తున్నాడు. ప్రవచిస్తూ ఏం మాట్లాడుతున్నాడు అంటే, నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక, నా అంత్య దశ వారి అంతము వంటి తగునుగాక. నేను ఇప్పుడు మనది ఎట్లుండాలి?
ఒక దుర్మార్గుడైనటువంటి ప్రవక్త ఆత్మ సహాయం పొందుకున్నప్పుడు మాట్లాడుతున్నాడు, వామ్మో పొరపాటున నా చావు రాంగ్ రూట్లోకి వెళ్ళిపోకూడదు, నా చావు ఎట్లా ఉండాలంటే ఒక నీతిమంతుని మరణం వంటి మరణం ఉండాలి అని ఆశపడుతున్నాడు. అలాంటి ఆశపడేటటువంటి వాడు ఇంత దూరం పరిగెత్తుకుని రాకూడదు. మరి నువ్వు అవునా కదా? మనం కూడా లోకంలో దూరం ప్రయాణం చేయకూడదు. లోకంలో దూరం ప్రయాణం చేయటం అంటే ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళకూడదు, అమెరికా వెళ్ళకూడదు అని కదా దాని అర్థం. లోక ఆశల వెంబడి ప్రయాణం చేయకూడదు. చేస్తే నీతిమంతుల చావు నీకు రాదు. నీతిమంతుల చావు వంటి చావు నీకు రావాలి అని అంటే నువ్వు లోకంలో ఎక్కువగా ఉండొద్దు, దేవునిలో ఉండాలి. లోకంలో ఉండకుండా దేవునిలో ఉండాలి. ఫైనల్గా స్టెఫెను ఎంత ఆనందంగా చచ్చిపోయాడు, ఎంత అద్భుతంగా చచ్చిపోయాడు మనందరూ తెలుసు కదా. ప్రభువా ఇక వచ్చేస్తున్నా అంటున్నాడు, ఇక వచ్చేస్తున్నా అయిపోయింది అంటే తన కళ్ళ ముందు కనబడుతుంది చావు. ఎంత అద్భుతంగా వాళ్ళు కొడుతున్నా కూడా వాళ్ళ మీద కోపపడకుండా, తిట్టకుండా, తప్పించుకొని పారిపోవాలని ఆలోచన చేయకుండా, వేరే ఏ ఆలోచన రాకుండా చక్కగా ప్లాన్ చేసుకుంటున్నాడు తన చావు. ఎస్, నాకు తెలుసు ఇదే రోజు నా ఆరోహణం అని అలా రాళ్ళు విసురుతూ ఉంటే మోకాల మీద వంగాడు, పైకి చేతులెత్తాడు, వచ్చేస్తున్న తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో వీళ్ళని క్షమించంటున్నాడు. బా, అది పరిపూర్ణత, సంసిద్ధత. ఏం చక్కగా ప్లాన్ చేసుకున్నాడు చావుని. చావకముందు నేను చావాలనే కోరుకుంటున్నా, చస్తే నాకు లాభం అన్న వ్యక్తి ఎవరు? పౌలు గారు. ఆయన ఎదురు చూస్తున్నాడు, ఆశపడుతున్నాడు. మనం బతికితేనే లాభం రా బాబు అంటాం మనం, కానీ ఆ మహానుభావుడు ఏమన్నాడు? నేను చస్తే లాభం అని ఆలోచించినటువంటి వ్యక్తి. అంటే చావు గురించి ముందస్తుగా తెలిసి దానికోసం ప్రయాసపడి దానికోసం ప్లాన్ చేసుకునేటటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు. కానీ మనమందరం చేసేటటువంటి పని ఏంటంటే బ్రతకాలి బ్రతకాలి బ్రతకాలి. ఏముంటుంది బ్రతుకులో? ఎంత బ్రతికినా ఫైనల్గా అక్కడికి వెళ్ళాక తప్పదు. అక్కడికి వెళ్ళిన తర్వాత దిగులు పట్టం, బాధపడటం, నిట్టూర్పులు విడుస్తుంటారండి ఈ లోకంలో చాలామంది. చావు గురించి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు చావు దగ్గరకు వస్తున్న కొద్ది ఇంకెక్కువ బాధపడుతుంటారు. దిగులు పడుతూ, బాధపడుతూ, ఏడుస్తూ బ్రతుకుతుంటారు. ఈ లోకం కోసం గొప్పగా బ్రతకాలని ఆలోచించేటటువంటి వాడి యొక్క చావు చివరిలో ఒంటరి అయిపోయి చాలా భయంకరంగా ఉంటుంది. చావు చాలా భయంకరంగా ఉంటుంది. తన వాళ్ళు అనేటటువంటి వాళ్ళు కూడా దూరం అయిపోతారు. ఎందుకంటే లోకాన్ని ప్రేమిస్తున్నాడు అంటే డబ్బును ప్రేమిస్తున్నాడు, డబ్బును ప్రేమిస్తున్నాడు అంటే డబ్బు ఎక్కువైపోయింది అంటే నీ చావుకు కూడా రావాలని ఇష్టపడరు మీ పిల్లలు, నీ బంధువులు, నీ చుట్టాలు, నీ దరిదాపులు కూడా రారు. ఫైనల్గా నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? ఒంటరిగా చావును ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఒంటరిగా చావును ఎదుర్కొనే ధైర్యం లేక, ఒంటరిగా బ్రతకలేక, చావకూడదు 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 అని ఏడుస్తూ చస్తుంటావు. ఎంత గలీజు చావది, ఎంత దౌర్భాగ్యమైన చావది, అవునా కదా? దర్జాగా నా చావు అని ముందే ప్లాన్ చేసుకొని జరగబోతుంది, నేను ఎంజాయ్ చేయబోతున్నానని చెప్పేసి ఎంజాయ్గా దానికోసం ఆనందంగా ఎదురు చూడగలిగేటటువంటి దమ్ము ఒక నీతిమంతుడికి మాత్రమే ఉంటుంది. ఒక లేడీ తన చివరి దినాలలో నిట్టూర్పులు విరుస్తూ బాధపడుతూ తన అంతిమ చివరి దినాలను ఏ విధంగా తాను గడిపిందో ఒక స్టోరీ యూట్యూబ్లో, వాట్సాప్లో వచ్చింది. నిజంగా నా గుండె కరిగింది. నాకు కూడా చాలా అసలు అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే తన అంతం గురించి తను మాట్లాడుతూ, బాగా చదువుకున్నటువంటి స్త్రీయే, తన భర్త కూడా బాగా చదువుకున్నటువంటి వాడే, మంచి డబ్బున్నటువంటి ఫ్యామిలీయే, 3 పిల్లల్ని కన్నది, 3 పిల్లల్ని బాగా చదివించింది. బాగా చదివించడం మాత్రమే కాకుండా 3 అమెరికా పంపించింది. 3 అమెరికా పంపించేస్తే 3 అమెరికాకి వెళ్ళి సెటిల్ అయిపోయి అక్కడే పౌరసత్వాన్ని సంపాదించుకున్నారు. అమెరికాలోని సెటిల్డ్ 3 వాళ్ళకు కూడా పిల్లలు పుట్టేశారు. ఇప్పుడు ఈవిడ జీవితం ఏంటి? భర్త చచ్చిపోయిండు, సింగిల్. ఒక్కసారి చదివి వినిపిస్తా, జాగ్రత్తగా వినండి. ఆ స్టోరీ మనసు పెట్టి వినే ప్రయత్నం చేయండి. స్టోరీ అయిపోయిన తర్వాత నేను పాఠం ముగించేస్తాను, ప్రార్థన చేస్తాను. టైటిల్ ఏం పెట్టారంటే, నిర్ణయం కఠినమైనదే కానీ తప్పదు, మనసు రాయి చేసుకోవాల్సిందే. ఈ దేశంలో కన్న పిల్లలు ఉండి లేని కిందికే. ఎవరికైనా, నాకు మాత్రమే కాదు, ఎవరికైనా పిల్లలున్నా లేనట్టే చివరి దశలో. ఆమె వయసు 65 సంవత్సరాలు. మదనపల్లి నుంచి బెంగళూరుకు వెళ్ళిపోతుంది. మదనపల్లి సొంత ఊరు. అక్కడ ఒక సీనియర్ సిటిజన్స్ హోమ్, ఎక్కడ బెంగళూరులో, అనగా ఒక ప్రత్యేకమైనటువంటి వృద్ధాశ్రమం. ఆమె భర్త కొన్నాళ్ళ క్రితమే చనిపోయాడు. ఆమె బాగా చదువుకున్నదే, 3 పిల్లలు పెళ్ళిళ్ళు చేసింది. వాళ్ళందరూ అమెరికా పౌరులు. అందరికీ 2 పిల్లలు. వాళ్ళంతా హై స్కూల్, కాలేజీ చదువుల్లో ఉన్నారు.
ఈమె అమెరికాకు బోలెడు సార్లు వెళ్ళింది, కాన్పులు చేసింది. వెళ్ళిన ప్రతిసారి 6 నెలల పాటు ఉండేది అక్కడ. ఇక చాలు అనుకుంది. ఇక తన అవసరం ఎవరికీ ఏమీ లేదు అని అనుకుంది. అమెరికాకు వెళ్ళాలని లేదు, రానని పిల్లలకు చెప్పేసింది. ఆరోగ్యంగా మిగిలిన జీవితం గడపాలి, అంతే చాలు. అందుకే ఆమె సీనియర్ సిటిజన్ హోమ్కు వెళ్ళిపోతుంది. వాటినే రిటైర్మెంట్ హోమ్ అంటారు. అమెరికాలో వాటిని నర్సింగ్ హోమ్ అని కూడా అంటారు. ఆమె ఏమంటుందో చదవండి. వెళ్తున్నాను. ఏమంటుంది? వెళ్తున్నాను, ఇక తిరిగి ఎక్కడికి రాను. నా విశ్రాంతి చివరి కాలము గడపటానికి ఓ స్థలం వెతుక్కున్నాను, వెళ్ళక తప్పదు. తమ పిల్లల బాగోగుల గురించి నా పిల్లలు చాలా బిజీ. ఎప్పుడో కానీ నేను వారి మాటల్లోకి రాను. వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. ఎప్పుడో అమ్మ గురించి ఆలోచిస్తారు, అమ్మ జ్ఞాపకం వచ్చినప్పుడు, అంతే తప్ప అక్కడ పెద్దగా పట్టించుకోరు. నేను ఇప్పుడు ఎవరికి ఏమీ కాను, ఎవరికి అక్కరలేదు. ఆశ్రమం అంటే ఆశ్రమమేమీ కాదు, అది రిటైర్మెంట్ హోమ్. బాగానే ఉంది. ఒక్కొక్కరికి ఒక సింగిల్ రూమ్, మరీ అవసరమైన ఎలక్ట్రికల్ పరికరాలు, టీవీ, అటాచ్డ్ బాత్రూమ్, బెడ్రూమ్, ఏసీ కూడా ఉంది. కిటికీ తెరిస్తే బయటి గాలి. ఫుడ్ కూడా బాగానే ఉంది, సర్వీస్ బాగుంది. కానీ ఇవేమీ చవకవేం కావదు, చవక కాదు, బాగానే కాస్ట్ ఉంది. ప్రియమైనవే, నాకొచ్చే పెన్షన్ డబ్బులు సరిపోతాయి, ఈ అవసరాలకు సరిపోతుంది. సరిపోదంటే నాకున్న సొంత ఇంటిని అమ్మాల్సిందే. మదనపల్లిలో ఉన్న సొంత ఇంటిని అమ్మాల్సిందే. అమ్మేస్తే ఇక చివరి రోజులకు సరిపడా డబ్బుకు ధోకా లేదు. నా తర్వాత ఏమైనా మిగిలితే నా కొడుకులకు వెళ్ళిపోతుంది. నా కొడుకులు ఏమన్నారంటే, నీ ఇష్టమమ్మా, నీ ఆస్తిని నీ అవసరాలకే వాడుకో అన్నాడు నా వారసుడు. వెళ్ళిపోవడానికి సిద్ధమైపోతున్నాను. ఓ ఇంటిని వదిలేయడం అంటే అంత సులభమా? కాదు కదా. బాక్సులు, బ్యాగులు, అల్మరాలు, ఫర్నిచర్, రోజువారీ మన జీవితంలో పెనవేసుకున్న బోలెడు పాత్రలు, అన్ని కాలాల్లోనూ మనల్ని కాపాడిన బట్టలు సేకరించడం అంటే నాకు ఇష్టం. లెక్కలేనన్ని స్టాంపులున్నాయి, చాయ్ కప్పులున్నాయి, అత్యంత విలువైనటువంటి వస్తువులున్నాయి, బోలెడు పుస్తకాలు, అల్మరాల నిండా అవే డజన్ల కొద్దీ విదేశీ మందులు సీసాలున్నాయి. బోలెడంత వంట సామాగ్రి ఉంది, అరుదైన మసాలాలు. ఇవే కాదు, అనేక ఫోటో ఆల్బమ్స్. అవన్నీ ఏం చేయాలి? నేను ఉండబోయే ఆ ఇరుకైన గదిలో వాటికి చోటు లేదు, వాటన్నిటికి చోటు లేదు. ఆ ఆశ్రమంలో నాకు ఇచ్చింది చాలా చిన్న గది. నా జ్ఞాపకాల్ని అది మోయలేదు, అది భద్రపరచదు కూడా. ఏముంది ఆ గదిలో? మహా అయితే ఓ చిన్న క్యాబినెట్, ఓ టేబుల్, ఓ బెడ్, ఓ సోఫా, ఓ చిన్న ఫ్రిడ్జ్, ఓ చిన్న వాషింగ్ మిషన్, ఓ టీవీ, ఓ ఇండక్షన్ కుక్కర్, ఓ మైక్రో ఓవెన్. అన్నీ అవసరాలే, కానీ నా జ్ఞాపకాల్ని కొనసాగించే సౌకర్యం ఆ గదిలో లేదు. నేను నా విలువైన సంపద అనుకున్న ఏ సేకరణను నాతో ఉంచుకోలేను. అకస్మాత్తుగా అవన్నీ ఉపయోగం లేనివిగా మారిపోయినాయి. అవి నావి కావు అని అనిపిస్తుంది ఇప్పుడు. అన్నీ నేను వాడుకున్నాను అంతే. అవి ప్రపంచానికి సంబంధించినవి, నాకు సంబంధించినవి కావు. నావి ఎలా అవుతాయి? నా తర్వాత ఎవరివో. రాజులు తమ కోటల్ని, తమ నగరాల్ని, తమ రాజ్యాల్ని తమవే అనుకుంటారు బ్రతికి ఉన్నప్పుడు. కానీ వాళ్ళ తర్వాత అవి ఎవరివో. నిజానికి అవి ప్రపంచానికి సంబంధించిన సంపద. మనతో పాటు వచ్చేదేముంది? వెళ్ళిపోయేది ఒక దేహమే కదా. అందుకని నా ఇంట్లోని ప్రతీదీ దానం చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ అవన్నీ తీసుకున్న వాళ్ళు వాటితో ఏం చేస్తారు? నేను అపురూపంగా సేకరించుకున్నటువంటి ప్రతి పుస్తకాలు, నా జ్ఞాపకాలు వేరే వాళ్లకు దేనికి? వాళ్ళు ఏం చేసుకుంటారు నా జ్ఞాపకాలతో? వాటితో వాళ్లకు అనుబంధం ఉండదుగా. బుక్స్ అమ్మేస్తారు, నా గుర్తులైన ఫోటోలను స్క్రాప్కు వేసేస్తారు, ఫర్నిచర్ ఏదో ఒక ధరకు వదిలించుకుంటారు, బట్టలు, పరుపులు బయటికి విసిరేస్తారు. వాళ్ళకేం పని? మరి నేనేం ఉంచుకోవాలి? నా బట్టల గుట్ట, ఆ గుట్టలో నుంచి కొన్ని తీసుకున్నాను. అత్యవసర వంట సామాగ్రి, కొంత తరచూ పలకరించే 4-5 పుస్తకాలు, ఐడి కార్డు, సీనియర్ సిటిజన్ సర్టిఫికెటు, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు, ఏటీఎం కార్డు, బ్యాంకు పాస్బుక్, అంతే చాలు. అన్నీ వదిలేసి ఆ ఇంట్లోనే బంధం తెంచుకున్నాను.
నా పొరుగు వారికి, ఇంటి వెనకాల ముందు ఉన్నటువంటి వారికి వీడుకోలు చెప్పాను. డోర్ వేసి గడపకు 3-4 సార్లు వంగి దండం పెట్టుకున్నాను. ఈ ప్రపంచానికి అన్నీ వదిలేశాను. ఎవరో చెప్పినట్టు ఏముంది, ఓ వయసు దాటాక కావాల్సింది ఒక మంచమే. ఒక మంచం, ఒక గది, అత్యవసరాలు. మిగిలినవన్నీ గుర్తులు మాత్రమే. ఇప్పుడు అర్థమవుతుంది మనకు పెద్దగా ఏమీ అక్కర్లేదని. మనం ఇకపై సంతోషంగా ఉండేందుకు మనకి ఇక ఎటు పనికి రాని వాటిని సంఖ్యలుగా మిగిల్చుకోవద్దు, వాటన్నిటిని వదిలేయాలి, వదిలించుకోవడమే అని. కానీ కీర్తి, సంపద, భవిష్యత్తు అని ఆలోచిస్తాం చూసారా, అవన్నీ ఒక ట్రాష్. లైఫ్ అంటే చివరికి ఓ పడక మంచం మాత్రమే. నిజంగా అంతే. 60 ఏళ్ళు పైబడ్డామంటే ఆలోచన మారాలి. ప్రపంచంతో అనుబంధం ఏమిటో తెలుసుకోవాలి. అంతిమ గమ్యం ఏమిటో, భవబంధాలు ఏమిటో అర్థమవ్వాలి. మన ఫామ్ సీట్లు, మన బ్యాగేజీతో పాటు మనం ఇక తినలేని, అనుభవించలేని, ఉపయోగించలేనివి వదిలేయక తప్పదు. అందుకే బంధం పెంచుకోవటమే వృధా అంటుంది ఆవిడే. ఆరోగ్యంగా ఉండండి, ఆవిడిచ్చే సలహా. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఏది మనది కాదు, ఎవరూ మన వాళ్ళు కారు. మనిషి ఒంటరి, మహా ఒంటరి, వచ్చేటప్పుడైనా పోయేటప్పుడైనా. చూసారా, తల్లిదండ్రులు తమ పిల్లలతో ఏ ప్రాబ్లం లేకపోతే ఈ పెద్దవాళ్ళు ఏ వృద్ధాశ్రమాలకు వెళ్ళే బదులు సొంత పిల్లలతోనే ఉండిపోవచ్చు కదా అని మరొకరు కామెంట్ రాస్తున్నాడు కింద. ఉండిపోవచ్చు కదా నిజంగా. అసలు పిల్లలకు పెద్దలకు మధ్య ఏ ప్రాబ్లం లేకుండా కూడా ఉంటుందా? అన్ని ప్రాబ్లమ్సే ఉంటుందేమో, ఒకవేళ ఉంటే ఉండొచ్చు. ఎప్పుడు? పెద్దవాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ను వదిలేసుకున్నప్పుడు. పెద్దవాళ్ళు అంటే వాళ్ళకంటూ ఒక గౌరవం ఉంటుంది కదా, వాళ్ళకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా, అది దాన్ని వదిలేసుకున్నప్పుడు. కానీ వదిలేయగలుగుతారా వాళ్ళు? పెద్దవాళ్ళు ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు తమ వల్ల హట్ అవుతారో పిల్లలకు తెలియదు, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. కన్న కొడుకులకు, కూతుళ్లకు తమను కన్న తల్లిదండ్రుల మైండ్ సెట్ అర్థమయ్యేది ఎప్పుడు అంటే, బహుశా వాళ్ళు కూడా భవిష్యత్తులో పెద్దవాళ్ళై ముసలోళ్ళయ్యే స్టేజ్కు చేరుకున్నప్పుడే అర్థమై ఉండొచ్చు. అంటే వాళ్ళు కూడా గ్రాండ్ పేరెంట్స్ అయినప్పుడు అనుకుంటా. నిజమే, అది అవసరం లేనిది. అప్పుడు అర్థమైనా చేసేది ఏమి లేదు. పిల్లలకు పెద్దలకు మధ్య ఉండే జనరేషన్ గ్యాప్ వల్లే ఈ సమస్య. దీనికి వేరే పరిష్కారం లేదు. ఈ పోస్ట్లో ఆ పెద్దావిడ చూపించిన మార్గాన్ని అందరూ అనుసరించక తప్పదు. లేదంటే కాదు, కూడదు అని అంటే అవమానాలు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా ఆ అవమానాలకు కారకులైన వారి పంచాన ఉండి చచ్చిన శవంలా చచ్చే వరకు బ్రతకాల్సిందే. అలాంటి వాళ్లను మనం మన చుట్టూ ఉన్న సమాజంలో నిత్యము చూస్తూనే ఉన్నాము కదా. అర్థమైందా? ఆవిడ చివరి దినాల్లో ఎంత నిట్టూర్పుతో కలిగినటువంటి మాటలు చెప్తుంది. పిల్లల భవిష్యత్తు అని చెప్పేసి ఆరాటపడింది, చదివించింది. అమెరికా పోతుండే, మా అబ్బాయి అమెరికా వెళ్ళిండు, మా అమ్మాయి అమెరికా వెళ్ళింది, అమెరికా అని చుట్టుపక్కల ఎగిరిన ఆవిడే ఒకానొక దినాన పిల్లలందరూ అమెరికాలో సెటిల్ అయిపోయారు. ఈవిడ్ని చూడనప్పుడు ఇంటిని వాకిళ్ళి వదిలిపెట్టేసి తాళం పెట్టి గడియారు పెట్టి చుట్టుపక్కల వాళ్ళని హాయ్ బాయ్ చెప్తున్నప్పుడు వాళ్ళందరూ పిల్లలతోనూ పాపలతోనూ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు మనవాళ్ళు అందరూ కలగలిసి వాళ్ళు ఉంటున్నప్పుడు వాళ్ళ ముందు ఏకాకి అయి ఇంటినే, సొంత గ్రామాన్నే వదిలేసి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకున్నాలేనో చెప్పనా? బుద్ధుంటే పిల్లల్ని చదివించకూడదు. పెద్ద పెద్ద చదువులు చదివించిన పొరపాటున అమెరికా లాంటి వేరే దేశాలకు పంపించకూడదు. ఇదిగో ఆవిడకు పట్టిన గతి పడుతుంది అని అనిపిస్తుందా? స్టోరీ రాశారు కానీ ఎంత ఉక్కిరి అవ్వుకుంటూ ఏడుస్తూ వెళ్ళిందో ఆ గడప దాటుకుంటూ. అవునా కదా? 65 సంవత్సరాల అనుబంధం ఉన్నటువంటి ఆ ఇంటిని, ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని అలా తాకుతూ స్మరిస్తూ ఆ గృహాన్ని, ఆ ఇంటిని వదిలేసి అలా బయటికి వెళుతున్నప్పుడు కన్నీటి పర్యంతమై ఉక్కిరి అవుతూ ఏడుస్తూ పోతుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా పోతున్నవా, ఎప్పుడో పలానా ఆవిడ చచ్చిపోయిందంట అనే కబురు వచ్చేంత వరకు మేము ఇక్కడనే ఉంటాం. అదొచ్చినప్పుడు మాకు అనుకూలంగా ఉంటే నీ చావును చుట్టానికి ఆడదాకా వస్తాము, లేకపోతే ఈయన్నే అర్రే చచ్చిపోయిందటరా అనుకొని కూర్చుంటాం. మొత్తానికి ఒక మాటలో చెప్పాలి అని అంటే, బ్రతికుండి చచ్చిపోవటానికి వెళ్తున్నావు కదా, వెళ్తున్నా నా ఇంటిని, నా ఊరిని
వదిలేసి వెళ్తున్నా. ఇక నా అక్కర నా పిల్లలకు కూడా లేదు. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు వాడుకున్నాడు, మంచిగా వాడుకున్నారు, కానుపులు చేసేసిన. ఈరోజు మాతో వద్దు మమ్మీ, నీ ఆస్తితో నువ్వు ఉండు అని చెప్పేశారు. వచ్చేసిన. ఎంతైనా సొంత ఊరు సొంత దేశం వదిలేసి వెళ్ళాలని ఎవరికైనా అనిపిస్తుందా? వాళ్ళకంటే చిన్నప్పటి నుంచి ఊరికి, ఇంటికి, కుటుంబానికి అనుబంధం లేకుండా చదువు అని పరుగులు తీపిచ్చినావు కాబట్టి వాళ్ళకి వెళ్ళిపోయారు. అక్కడ కనెక్ట్ అయిపోయారు వాళ్ళు. నువ్వు కాలేవుగా కనెక్టింగ్ అక్కడ. నా ఊరు, నా వాడ, నా కుటుంబం, నా ఇల్లు అనుకుంటూ వచ్చావు. ఎంత ప్రేమతో కట్టించావు ఆ ఇల్లుని, ఎంత మార్బుల్స్ పెట్టించావో, ఎంత టైల్స్ పెట్టించావో, ఎంత అద్భుతంగా దాన్ని తీర్చిదిద్దావో కదా, ఇందులో నేను ఉండబోయేది అని. అలాంటి ఇల్లుని నిర్దాక్షిణ్యంగా అందరి ముందు వదిలేసి ఎలా దిగులు పడుతూ, బాధపడుతూ, ఏడుస్తూ ఆ గడప దాటాల్సిన పరిస్థితి ఏర్పడిందే. అందుకోసమే ఈ పాఠం. తెలివైన వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు ఎలా బ్రతకాలి అని ప్రయత్నం చేయటం కాదు, ప్రయాసపడటం కాదు, ఎలా చావాలో ప్లాన్ చేసుకోవాలి. నీ చావు ఎలా ఉండాలో నువ్వే ప్లాన్ చేసుకోవాలి. అది దమ్మున్నటువంటి వాడు, జ్ఞానం ఉన్నటువంటి వాడు. నిజమైనటువంటి క్రైస్తవుడు ప్రతి క్షణం వచ్చి ఆయన చేయాల్సిన ప్లాన్ ఏంటంటే, బైబిల్లో అణువణువు దేవుడు ఇచ్చే ప్రతి మాటలో ఏముంటుందో తెలుసా? నువ్వు ప్లాన్ చేసుకో. నీ చావుకు నువ్వు ప్లాన్ చేసుకో. చావు గురించి, ముగింపు గురించే మాట్లాడుతుంటాడు. అవునంటారా కాదంటారా? వెరీ గుడ్. కాబట్టి మీరు, నేను, మనమందరము కూడా ముగింపు, మన చావుని మనం ఏం చేసుకోవాలి? తీర్చిదిద్దుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి. అలా బ్రతకాలి. నేనైనా మీరైనా ఎలా బ్రతుకుతారని, దాని కొరకు ప్రయాసపడతారని, ఈ స్థాయికి, కనీసం ఈ స్థాయికి మీరు రావాలన్నా కూడా కాస్త ఎదగాలి, భక్తిలో, ఆత్మీయతలో ఎదగాలి. లేకపోతే ఈ పాఠం అర్థం కాదు. ఈ పాఠం రుచించాలి అంటే ఆత్మీయత కొంతైనా రావాలి. అద్భుతమైన పాఠం. ఆత్మీయతలో నువ్వు ఉంటే, భక్తిలో నువ్వు ఉంటే, ఈ పాఠాన్ని మించిన మరో పాఠం లేదు, ఉండదు కూడా. ప్రపంచంలో అన్నింటికంటే గొప్ప పాఠం ఏదైనా ఉంది అని అంటే అది చావు పాఠమే. అంతకు మించిన మరొక అద్భుతమైన పాఠం మరొకటి ఉండదు. కాబట్టి ఆ చావును ప్లాన్ చేసుకునే ప్రయత్నం మనం అందరం చేయాలని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లోంచినట్లే చిన్న ప్రార్థన చేయండి.